सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनपक्षूरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परादम्बिकाम्। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हरि ओम। सभाये नमः। శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రీతలోలనయన సితశైలనయన శర్వా జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళి మణిసాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గమునియాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతివర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండతర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్ర రూపా జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియా హ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా
జయ ఘోర ఘోరతరతాపజాపతపవుగ్రరూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్రశిఖి సూచనగ్రనయలోచనగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్రశీర్ష జయ నాగభూషశూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో లలితావిర్భావమునకై దేవతల ప్రార్థన. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయరూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్ని హుతాశేషా సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సర్వదేవతకృత లలితాస్తోత్రం. ప్రాతుర్బభూవ పరమం తేజ పుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవి ముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం
తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం. ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు. కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కళముగా ఉంటాయని ఋషిప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను. ఈసారి ప్రసంగాలలో లలితా సహస్రనామ స్తోత్రమును గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం. లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు. మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు. ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు, వ్యాసుడు చెప్పినది కాదు. వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి. అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశ్రుతి చెప్పింది దానికి. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ. అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు. అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్నా అనవసరమైనటువంటి అక్షరములు ఏవీ కనపడవు. అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమైన కారణం. అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది. భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు, కరుణామూర్తి. భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు. కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు. వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది. అదే పాము విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది. వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఔషధి గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అది మీరు అమ్మవారిని పిలవండి, అయ్యవారిని పిలవండి, ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది. మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వేటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు. ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు, మంచిదే. నేను అంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు. ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదై ఉన్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది.
మీరు శివమహాపురాణాన్ని అవతరించినప్పుడు తెలుసుకున్నారు. తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. కనుక మన్మధుడు పార్వతీదేవి యందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేదు సరికదా, వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది. పరమశివుడి మీద మన్మథబాణములు పడితే పార్వతీ పరమేశ్వరుల యందు అనురాగము కలుగుతుంది ఒండురులకని దేవతలు ఆశించారు. కానీ మన్మథ దహనము జరిగింది. అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు. మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది. ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం. ఆయన ఏదో ఊహ చేస్తాడు, లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి. కాబట్టి గణములు అని ఉంటాయి. ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు. గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని. ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు. చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ బూది కుప్పని చూశాడు. చాలా బాగుంది, ఎంత తెల్లటి బూడిదో, దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు.